హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. ఈరోజు వీడియోలో అయితే నేను మీకు అతి సింపుల్గా అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చేసుకోగలిగే గోంగూర రైస్ చేసి చూపించబోతున్నాను. నేను గోంగూరతో పులుసు కూర చేశాను, పచ్చడి చేశాను, పప్పు చేశాను, చాలా వెరైటీస్ చేశానండి. కానీ ఈ గోంగూరతో నేను రైస్ చేసిన తర్వాత మటుకు మా ఇంట్లో వాళ్ళందరూ ఈ రైస్కి ఫ్యాన్స్ అయిపోయారండి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే వాళ్ళకి స్వీటు హాటు చేయడం కోసం ఏం చేయాలని చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉంటాం కదండి. మనం పులిహార చేస్తూ ఉంటాం, అలా రకరకాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక్కసారి మీరు ఇలాగ గోంగూరతో రైస్ చేసి పెట్టండి, చుట్టాల మన్నలన్నీ మీకే ఉంటాయి. మార్నింగ్ చేసేసి పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే లంచ్ బాక్స్గా కూడా ప్యాక్ చేసుకుని వెళ్ళొచ్చండి. చల్లారిపోయినా కూడా అంతే బాగుంటుంది ఈ గోంగూర రైస్. ఇంకెందుకండి ఆలస్యం, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. గోంగూర రైస్ చేయడానికి నేను ఇక్కడ ఒక డబ్బా నిండుగా రైస్ తీసుకుంటున్నానండి. మీరు గ్లాస్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. ఒక గ్లాసుడు బియ్యాన్ని కొలుచుకొని శుభ్రంగా 2 to 3 టైమ్స్ కడిగి వాటర్ పోసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రానిచ్చుకొని అన్నం వండేసుకుని రెడీగా ఉంచుకోవాలి. అన్నం బాగా పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి. అవసరమైతే 1-2 స్పూన్లు ఆయిల్ కూడా వేసి పెడితే బాగా పొడిగా వస్తుంది రైస్. మామూలుగా మనం రైస్ తినటానికైతే 1:2 వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. దీనికి 1:2 కాకుండా కొంచెం వాటర్ లెవెల్ తగ్గించి పోస్తే కనుక పొడిలాడుతూ కూడా వస్తుంది. అలాగే గోంగూర రైస్ చేయటం కోసం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూరని శుభ్రంగా ఒలిచి కడుక్కుని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక కట్ట అంటే నాకు ఇక్కడ చాలా కొంచెం పెద్ద సైజు కట్టే వచ్చిందండి. అందుకని 1 గ్లాస్ బియ్యానికి అయితే ఈ పెద్ద కట్ట సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర కనుక చిన్న కట్టలు అయితే కనుక 2 కట్టలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గోంగూరలో కూడా 2 వెరైటీస్ ఆఫ్ గోంగూరలు ఉంటూ ఉంటాయి కదండి. పొల్ల గోంగూరనే మనం ఎంచుకోవాలి ఇలాంటి రైసులకి. వాటికి గోంగూరలో జనరల్గా మట్టి ఇసుక ఉంటుంది కదండి. అదంతా శుభ్రంగా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని చిల్లుల బుట్టలో గనక ఇలా వేసేసి ఉంచితే కనుక ఒక పావు గంటకి దానిలోని నీళ్ళన్నీ పోయి వడారిపోయి ఉంటాయి. గోంగూరలో వాటర్ అంతా ఇలా పోయేలా మనం ఒక పావు గంట సేపు కనుక పక్కన పెట్టుకుంటే తర్వాత మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు జిగురుగా రాకుండా శుభ్రంగా ఉంటుంది. గోంగూర రైస్ చేయటం కోసం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలంటే 7-8 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. 2 పెద్ద ఉల్లిపాయలు చీలికలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే గోంగూరకి వెల్లుల్లిపాయకి మంచి కాంబినేషన్ అండి. అందుకే ఇక్కడ 2 గుప్పిళ్ళు దాకా వెల్లుల్లిపాయలు తొక్క తీసి లైట్గా దెబ్బ వేసి క్రష్ చేసి రెడీ చేసి ఉంచుకోవాలి. అలాగే 2 గుప్పిళ్ళు దాకా జీడిపప్పు, కొంచెం కరివేపాకు రెడీ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ కోసం కుక్కర్ పెట్టేసి రెడీ చేసి ఉంచానండి. ఉడికించిన రైస్ అంతటినీ కూడా అలా గిన్నెలో వదిలేయకుండా ఒక ప్లేట్లోకి తీసి ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లారిపోనివ్వాలి. మెతుకు అతుక్కోకుండా పొడిలాడుతూ ఉండడం కోసం. మనం రైస్ తయారు చేసేటప్పుడు వేడి అన్నం కనుక గోంగూరతో కలిపి చేసేస్తే రైస్ అంతా చిమిడిపోయే అవకాశం ఉంటుందండి. అందుకే బాగా చల్లారిపోనిచ్చి ఉంచుకోవాలి. రైస్ చేయడం కోసం ఒక కడాయిని పెట్టి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 3 to 4 స్పూన్స్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నెయ్యి 2 కలిపి కనుక చేస్తే రైస్ మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు కంప్లీట్ నేతితో చేసుకున్న చాలా బాగుంటుందండి రైస్. నెయ్యి నూనె పెట్టింది కొంచెం కాగిన తర్వాత ముందుగా మనం క్రష్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలని వేసి బాగా వేగించుకోవాలి. ఈ రైస్కి వెల్లుల్లిపాయలు ఎన్ని ఉంటే అంత బాగుంటుందండి. ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయి 2 minutes వేగిన తర్వాత 1 చెంచా నిండుగా ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 చెంచా నిండుగా జీలకర్రను కూడా వేసి వేగించుకోవాలి. జనరల్గా మనం తాలింపు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుంటూ ఉంటాం. కానీ ఈ రైస్లో మాత్రం ఫస్టే మనం వెల్లుల్లిపాయలతో స్టార్ట్ చేస్తే వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగి రైస్ అంతా మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతుంది. వెల్లుల్లిపాయలు బాగా వేగుతున్నప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న జీడిపప్పునంతటినీ కూడా వేసి బాగా వేగించుకోవాలి.
ఇక్కడ జీడిపప్పు వేగడానికి కూడా కొంచెం టైం తీసుకుంటుందండి. డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసినప్పుడు జీడిపప్పు చాలా స్పీడ్గా వేగిపోతుంది. కానీ వెల్లుల్లిపాయలు మనం ముందు వేసిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడండి, మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలు జీడిపప్పు ఎంత బాగా వేగాయో, గోల్డెన్ కలర్ ఇలా వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు జీడిపప్పు బాగా వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా కొంచెం వేగుతూ ఉండగా మనం కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసి బాగా వేగించుకోవాలి. ఈ రైస్లోకి ఓన్లీ ఎండుమిర్చి కాదు, ఓన్లీ పచ్చిమిర్చి కాదండి, ఇలా రెండిటి కాంబినేషనే చాలా బాగుంటుంది. 2 రకాల మిర్చిలు కూడా కొంచెం వేగిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసి 1-2 మినిట్స్ వేగించిన తర్వాత మనం రెడీ చేసి ఉంచుకున్న గోంగూరను అంతటినీ కూడా ఈ తాలింపులో వేసి మగ్గించుకోవాలి. గోంగూర స్టార్టింగ్లో ఇలా ఎత్తుగా కనిపించిన మనం కలుపుకుంటూ మగ్గించుకుంటూ ఉంటే ఆ వేడికే మగ్గిపోయి గోంగూర అంతా తగ్గిపోతూ ఉంటుందండి. ఇబ్బంది ఏం లేదు. కాకపోతే గోంగూర అంతటిని ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి తప్ప వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు. గోంగూర అంతటికి నూనె తగిలేలా కింద నుంచి పైకి బాగా కలబెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా గోంగూర అంతా వేడి తగలగానే డౌన్ అయిపోయి మగ్గిపోతుంది. 5 మినిట్స్ పాటు దగ్గరుండి మాడకుండా కింద నుంచి పైకి కలబెట్టుకుంటూ గోంగూరని మగ్గించుకోవాలి. మనం తీసుకున్న గోంగూర కనుక పుల్ల గోంగూర కనుక అయితే అన్నానికి ఈ పులుపంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. అదే నార్మల్ గోంగూర కనుక అయితే అవసరమైతే ఇక్కడ కొంచెం చింతపండు గుజ్జు యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. గోంగూర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని గోంగూరలో వేసి వేగించుకోవాలి. ముందే కనుక ఉల్లిపాయలు తాలింపులో వేసేస్తే పూర్తిగా మగ్గిపోయి సాఫ్ట్ అయిపోతాయండి. అందుకే పూర్తిగా గోంగూర మగ్గిన తర్వాతే ఉల్లిపాయ వేస్తే కనుక హాఫ్ బాయిల్డ్గా హాఫ్ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ వేసి ఒక్కసారి కలబెట్టిన వెంటనే మనం చల్లారబెట్టి ఉంచుకున్న రైస్ అంతటిని గోంగూరలో వేసి బాగా కలుపుకోవాలి. రైస్ యాడ్ చేసిన వెంటనే గోంగూరకి రైస్కి సరిపడగా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. గోంగూర అంతా అన్నానికి పట్టేసి డ్రై అయ్యే లోపే, అంటే ఇలా కొంచెం తడిగా ఉన్నప్పుడే కనుక సాల్ట్ యాడ్ చేసుకుంటే పూర్తిగా మిక్స్ అయిపోతుంది. మనం వేసిన వైట్ రైస్ అంతా కూడా బాగా గోంగూరతో మిక్స్ అవ్వేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన వైట్ రైస్ అంతటికీ కూడా గోంగూర పేస్ట్ బాగా పట్టుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకొని ఒక్కసారి మూత పెట్టి 5-10 మినిట్స్ మగ్గించుకుంటే గోంగూర ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి పర్ఫెక్ట్గా తయారైపోతుంది. మనం అన్నం అంతా పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేసిన తర్వాత మనం గోంగూరలో కలిపాం కాబట్టి మొత్తం రైస్ అంతా కూడా వేడెక్కి పొగలు వచ్చే వరకు కూడా వేడెక్కించుకోవాలి. రైస్ అంతా ఇలా పొగలు కక్కేలాగా వేడెక్కిన తర్వాత ఫైనల్గా 1-2 చెంచాలు నెయ్యిని పైనుంచి వేసి కలుపుకోవాలి. లాస్ట్గా వేసిన నెయ్యి కూడా బాగా రైస్లో మిక్స్ చేసి మూత పెట్టి 2 మినిట్స్ ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే విధంగా మగ్గించుకుంటే ఫ్లేవర్ఫుల్ గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ ఫైనల్గా మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసేసినా కూడా చాలా బాగుంటుందండి ఈ రైస్. మీరు కూడా ఒక్కసారైనా సరే తప్పకుండా ట్రై చేయండి. అలాగే దీనికి కాంబినేషన్గా ఏ రైతాలు కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా ఇది ఇలాగే కన్జ్యూమ్ చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకోగానే పుల్లగా కారంగా ప్రతి బయటికి జీడిపప్పు తగులుతూ, అలాగే మనం వేసిన ఉల్లిపాయ పూర్తిగా మగ్గిపోకుండా క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా వచ్చిందండి. వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే అల్టిమేట్ అనే చెప్పాలండి. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.